ఇగో ఈ ముచ్చటిన్నరా నిన్న రాత్రిపూట అంట మన రజనీకాంత్కు గదే హీరో రజనీకాంత్కు చెన్నైలో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించిరంట. అయితే ఈ విషయం ఇయ్యాల పొద్దుగాల బయటపడ్డదంట. అయితే ప్రస్తుతము ఈయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదంట కానీ ఇక ఎటువంటి కంగారు పడాల్సింది లేదు అని అంతా మంచిగానే ఉన్నదని ఆడ తమిళ వర్గాల మీడియా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. అటు ఆసుపత్రి వర్గాలకెళ్ళి రాలేదు, అటు కుటుంబ సభ్యులకెళ్ళి గిట్లా ఎటువంటి సమాచారం కానీ ప్రకటన గిట్లా ఎవ్వరు ఇయ్యలేదంట. అయితే ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మన గుండె జబ్బులకి ఎవరైతే వైద్య పరీక్షలు చేస్తారో ఇక మంచి స్పెషలిస్టు దగ్గరనే ఆయన చికిత్స ముందస్తు భాగంగానే విద్యుత్ విధానం కోసం అని చెప్పి ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారాలు అయితే వినబడుతున్నది. మళ్ళీ గిడ పసిగట్టాల్సిన విషయం అయితే ఒకటి ఉన్నది. గదేందనంటే గిది గిట్లా అధికారిక సమాచారం కాకపోవడం. ఇక గతంలో చూసుకుంటే మన రజనీకాంత్కు మెదడు రక్త నాళంలా బ్లాకేజ్లు ఏర్పడ్డాయంట. కావేరీ హాస్పిటల్కి గిట్లా తీసుకుపోయారంట. కానీ అప్పుడు తక్షణమే వైద్యులందరూ స్పందించి వైద్య పరీక్షలు చికిత్సలు అన్నీ చేసి వాటిని అన్నిటిని తొలగించడం కారణంగా ఆయన జల్దే కోరుకున్నాడంట. ఇక అంతేకాదు గతంలో ఆయనకి కిడ్నీ మార్పిడి ఇట్లా జరిగిందంట. అయితే ప్రస్తుతం కిడ్నీకి సంబంధించి సమస్యలు మాత్రం ఏవీ లేవు అని అంటున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే కానీ అసలు ఏమై ఉండొచ్చు అంటారు కారణం అనేది జరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట రజనీకాంత్ అభిమానులు అందరూ. కానీ ఇప్పుడైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మీడియా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక ఎంతైనా కానీ అభిమానుల అభిమాన ప్రేమ వేరే ఉంటుంది కనుక ఎందుకని చెప్పో వీళ్ళైతే చాలా కంగారు పడుతున్నారంట. ఇక ఈ ముచ్చడంతా పక్కకు పెడితే ఇక వీళ్ళకెళ్ళి ఎటువంటి అధికారిక ప్రకటన వస్తే కానీ జరంతా మనసుకి ఊరట కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంతకీ మీరేమంటారు? ఇక ఉన్నట్టుండి అటాటుగా ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నాడు అని అంటే ఇక అసలు కారణము ఏమై ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.